శివుని మహాత్యం. సోమవారం కథ. ఒక గ్రామంలో శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేరు. వారికి కుమారుడు కుమార్తె కలిగిరి. పేద బ్రాహ్మణుడు అవడం వల్ల దరిద్రపాద పడలేక తిరుపతి క్షేత్రంగా వెళ్ళి ధనము సంపాదించవలన కోరికతో బయలుదేరి వెళుతున్నాడు. దారిలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురే శివయ్య ప్రయాణ కారణము తెలుసుకుని, పిచ్చివాడా, తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసినంత మాత్రాన నీకు ధనం కలుగునా? నీ దరిద్ర బాధ పోవు కథ ఒకటి చెబుతాను విను అని శివదేవుని కథ సోమవార వ్రత మహత్యంను ఈ విధంగా చెప్పుతడంగాను. పూర్వము వంకదేశ రాకుమార్తెయకు సీమంతిని చిన్ననాటి నుండి శివుని దేవిని యందు అపార భక్తి కలగై పూజలు చేయుచుండగా యాజ్ఞవల్క మహాముని భార్య మైత్రేయి స్వయంగా వచ్చి సీమంతునికి సోమవార వ్రత మహత్యం గురించి ఉపదేశించడం. అప్పటి నుండి ఆమె కడునిష్టతో శివపూజ చేయుచు కథ చదువుతూ ఉంటున్నది. ఇట్లుండగా అంగదేశ మహారాజు కుమారుడు చంద్రాంగదుడును వానికి ఒక శుభముహూర్తమును సీమంతునికిచ్చి వివాహం చేసిరి. వివాహమైన కొంతకాలమునకు తోటి స్నేహితులతో యమునా నదిలే నావపై వినోదయాత్ర చేయుచుండగా ప్రమాదవశముగా తిరగబడి అందరూ నదిలో మునిగిపోయారు. నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుడు నాగకన్యలు పట్టుకుని తమ రాజైన దక్షునికి వద్దకు తీసుకుని వెళ్ళగా దక్షకుడు తన దివ్య దృష్టిలో చంద్రాంగదుని వృత్తాంతమంతా తెలుసుకుని చంద్రాంగదుని ధర్మపత్ని సీమంతిని యొక్క సోమవార వ్రత ప్రభావము, ఆమె ప్రాతినిధ్యము వలననే చంద్రాంగదుడు చనిపోలేదని గ్రహించి అతనికి బహువిధముల మర్యాదలు చేసి తన వద్దనున్న విలువైన మణులిచ్చి ఆ మణి యొక్క ప్రభావం తెలియజేసి భూలోకమును పంపించి వేసెను. సీమంతిని తన భర్త జాడ తెలియక పరమేశ్వరుని వేడిగా శివుడు ప్రత్యక్షమై, నీ భర్త చనిపోలేదు, చిరంజీవియే వచ్చి ఉన్నాడని చెప్పాను. అందులో చంద్రాగదుడు సూర్యుని వలె ప్రకాశించుచూ వచ్చి శ్రీమంతిని కౌగిలించుకుని ఆమె వ్రతమహత్యంనే తనను అన్ని విధాలుగా కాపాడినని చెప్పిన నాటి నుండి ఆ గ్రామస్తులు కూడా సోమవార వ్రతం ఆచరించి సకలైశ్వర్యములతో తొలతూగుచుండురని ఆ బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పిన. ఉద్యాపనము. సోమవారం నాడు నిష్ఠతో శివలింగమును పూజ చేసి ఆవునేతితో దీపం వెలిగించి మారేడు దళంతో అభిషేకం చేసి ఒంటిపూట భోజనం చేయవలను. శివుని మహాత్యం సోమవార కథ సమాప్తం.